నుంచి వాళ్ళే ఉన్నారు. మాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. చేసినాం అప్పుడు మాకేం చేసిండు తెలియదు కదా మాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ, మేము యాదవ్సులం, మాకేం తెలుసు. రకరకాల కేసులు మా ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర ఒక నిక్కర్స్ పెట్టి, ఫోటోలు అవన్నీ పెట్టి, కటలు పెట్టి మా కేసులో బుక్ చేసి జైలుకు పంపించి అన్ని రకాలుగా 5 సంవత్సరాలు కష్టపడి పైసా కూడబెట్టి నానా రకాలుగా ఎంత ఇబ్బందులున్నా, భార్య పిల్లలు అన్ని విధాలుగా కష్టం వచ్చినా వాళ్ళు వద్దన్నా కూడా కాదనకుండా ఖచ్చితంగా చేయాలనేది నాకు కోరిక. రాముని గుణమే నీది, రామబాణమే మాట, వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట. అన్యాయాన్ని కూడా మా అమ్మ ఇంటికి తిరిగి కాలు మొక్కి ఏనుమొక్కి ఎటువంటి వారిని కూడా కాలు మొక్కి నేను చాలా బాధపడ్డా మా అమ్మ చూసి. ఆ కాలంలో అమ్మ ఎందుకమ్మా ఇంత అవసరమా, మనకు ఈ రాజకీయం మనకు అవసరమా, నీ పేరు మీద లేదు బిడ్డ, నువ్వు నాకు 10 మందికి సహాయం చేస్తాడు. నమస్తే తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రజలందరికీ. ఎటు చూసినా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి హడావిడైతే నడుస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మనమైతే 12వ వార్డు సంబంధించి ఇక్కడ వార్డులో అయితే మనం వచ్చాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలను విజిట్ చేసినప్పుడు ఈరోజు సత్యం యాదవ్ అని చెప్పి తన పేరైతే ఇక్కడ ప్రజలైతే చెప్పారు. మరి నిలబడతా ఉన్నాడా, నిలబడతలేడా, ఉంటున్నాడా అని కొన్ని విషయాలు స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. మరి అందులో భాగంగా ఒకటి ఇంటింటి ప్రచారంలో భాగం కూడా గడప గడపకు వెళ్ళి అయితే ప్రజలు టచ్ చేస్తున్నట్టు అయితే మనకు సమాచారం అయితే వస్తూ ఉంది. చూద్దాం, అడిగి కొన్ని విషయాల గురించి అయితే స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఎలా ఉంటా అవుతుంది, ముఖ్యంగా ఇక్కడ మనం ప్రజలు విజిట్ చేసినప్పుడు ఇక్కడ సత్యం యాదవ్ పేరు బలంగా చెప్తా ఉన్నారన్న, ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ఇక్కడ వాళ్ళు గుర్తించిండ్రు. ఇప్పటి వరకు మేము గతంలో 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఫస్ట్ టైం మేము ఏం చేసినామంటే లేడీస్ వచ్చినప్పుడు అమ్మ నిలబెట్టినాము. దానిలో మేము ఏమైతే బీఫామ్లో 2 కరెక్ట్ చేస్తే మున్సిపాలిటీ మొత్తం వాళ్ళే కౌశంగా చేసుకున్నారు. అంతకుముందు వాళ్ళు కౌన్సిలర్గా ఉన్నందుకు దానిలో స్కూటీలో ఎగరగొట్టేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేసింది, కాంగ్రెస్ వాళ్ళతో కూర్చొని ఏందన్నా ఇట్లా చేసిండ్రు అది అంటే, సరే రెబెల్గా నువ్వు వేసే, నీకు ఎవరికి టికెట్ ఎవరికి ఇస్తలేము అంటే అప్పుడు ఇండిపెండెంట్గా నిలబడడం, ఆటో గుర్తు వచ్చింది. అప్పుడు మా అమ్మ నిలబెట్టినాం. అప్పుడు చాలా మాకు రాజకీయం అంటే ఉంది కానీ నిలబడే అవగాహన మాకు లేదు. మాకు దాని గురించి ఎలాంటిది కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళకి పోటీ లేదు అనేది ఒకటి ఉంది. అప్పుడు ఏమంటే ఎప్పుడు చూసినా బీజేపీ, ఒకటి రామ్లన్న, ఒకటి అంజయ్య, అచ్చుగడ్ల అంజయ్య అని వాళ్ళిద్దరే, ఒకరు తప్పితే ఒకరు. అట్లా వాళ్ళు 35 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు. మాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. దాని తర్వాత మేము ఇండిపెండెంట్గా చేసినాం. అప్పుడు మాకేం చేసిండు తెలియదు కదా మాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ, మేము యాదవ్సులం, మాకేం తెలుసు. రకరకాల కేసులు మా ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర ఒక నిక్కర్స్ పెట్టి, ఫోటోలు అవన్నీ పెట్టి, కటలు పెట్టి మా కేసులో బుక్ చేసి జైలుకు పంపించి నానా అవస్థ పెట్టింది మాకు. అప్పుడు స్టార్టింగ్లోనే మాకు ఏం తెలియదు కదా, వాళ్ళే పెట్టడం, వాళ్ళే చేయడం, జైలు కూడా పంపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పట్టుదలతోనే ఖచ్చితంగా చేయాలి, ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచనతోనే ఖచ్చితంగా పనిచేస్తున్నా. వాళ్ళు ఎన్ని రకాలుగా 5 సంవత్సరాలు కష్టపడి పైసా కూడబెట్టి నానా రకాలుగా ఎంత ఇబ్బందులున్నా, భార్య పిల్లలు అన్ని విధాలుగా కష్టం వచ్చినా వాళ్ళు వద్దన్నా కూడా కాదనకుండా ఖచ్చితంగా చేయాలనేది నాకు కోరిక. మా అమ్మ గడప గడపకు తిరిగి, నేను జైలుకు పోయితే కూడా మా అమ్మ ఇంటికి తిరిగి కాలు మొక్కి ఏనుమొక్కి ఎటువంటి వారిని కూడా కాలు మొక్కి నేను చాలా బాధపడ్డా మా అమ్మ చూసి. ఆ కాలంలో అమ్మ ఎందుకమ్మా ఇంత అవసరమా, మనకు ఈ రాజకీయం మనకు అవసరమా, నీ పేరు మీద లేదు బిడ్డ, నువ్వు నాకు 10 మందికి సహాయం చేస్తాడు, నువ్వు గెలిస్తే, నేను గెలిచితే నువ్వు 10 మందికి సాయం చేస్తుంటావు, మంచి చేయడం, నీ పేరు మంచి ఉంటుంది బిడ్డ. నేను ఇంటికి గడప తిరిగి కాళ్ళు మొక్కిన ఏళ్ళు మొక్కిన బిడ్డ, నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టు 10 మందికి పోయిస్తావు అని చెప్పి అమ్మ చెప్పినందుకు, సరే అమ్మ సరే నువ్వు కష్టపడు కానీ కాకపోతే మనకు ఫలితం లేదు. మనకు వచ్చిన ఫలితం ఏముంది అంటే పోలీస్ స్టేషను, జైలు వచ్చింది. తర్వాత ఎలక్షన్ అయిపోయింది, మనకు అన్ని ఈ బాధలు అయిపోయినాయి. ఫస్ట్ టైం బాధలు ఉన్నప్పుడు సెకండ్ టైం నిలబడ్డాం. నిలబడ్డప్పుడు ఏమైంది, వాళ్ళతో ఉన్నప్పుడు అప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుందంటే ఎవరు గట్టిగా ఉండి ఎవరికి
మంచిగా ఉన్నాడంటే వాని లోపల లోపల తొక్కడము చేయడం పోలీస్ స్టేషన్లు రకరకాల ఇబ్బందులు పెట్టిన మాకు. అట్లే తెల్లాడుకుంటా లాస్ట్ టైం వరకు ఇంకో 2 years ఉంది అన్నంగా వరకు మనకు ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ జీప్ తీసుకొచ్చి ఇంటి ముందర నిలబెట్టాలి. మేము రాకపోవడం, దూరం ఉండడం, 8 దినాల నుంచి ఇంటికి రాకపోవడం. ఎందుకంటే కలిస్తే పార్టీలో కలవాలి, లేకుంటే లేదనేది ఏదో విధంగా ఆ కేసు ఈ కేసు అని తీసుకుపోయి వాళ్ళని ఇబ్బంది పెడితే 8 రోజులు ఇంటికి రాకుంటే ఏది పరిస్థితి అని చెప్పి నాకు తెలిసిన పెద్దలను పట్టుకొని మాట్లాడితే అది అంటే అవన్నీ ఏం కాదు, నువ్వు ఒక పార్టీలో కలిస్తే నీకు ఆ నెత్తినొప్పి లేకుండా ఆ ప్రాబ్లం లేకుండా ఏం లేకుండా మేము చేసింది ఏముంది, మేము చూసింది ఏంటంటే డైరెక్ట్ పిలిపిస్తే పోయేది. ఇప్పటి వరకు అయితే మేము ఏం చేయలేదు. నేను పార్టీలో నిలబడడం, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుక మా పాప మ్యారేజ్ చేసినాం, ఘనంగా మ్యారేజ్ చేసినాం. ప్రతి ఒక్క అంటే నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటికి నేను టీఆర్ఎస్కి వచ్చినాక తర్వాత నేను ఇప్పుడు మా బిడ్డ పెళ్లి ఘనంగా చేసినాం. ఇక్కడ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, టీఆర్ఎస్ పెద్దలందరికీ, బీజేపీ పెద్దలందరికీ మేము పెళ్లి కార్డులు ఇవ్వడానికి పోయినాం. దాని నుంచి మాకు కొంచెం టైట్ చేయడం, ఇబ్బంది పెట్టడం చాలా జరిగిన తర్వాత పార్టీలో ఉన్నాం. లాస్ట్ టైం వరకు నేను వెళ్ళిపోదామనే మూమెంట్ వస్తే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోదాం, నాకు ఇబ్బంది ఉన్నాయని చెప్పి కూడా వెళ్ళిపోదాం అనుకుంటే కూడా వాళ్ళు లాస్ట్కి వచ్చి నాతో మాట తీసుకున్నారు. మేము యాదవులము, పూర్వ యాదవులం, మేము మాట ఇస్తే మాట తప్పమనేది నిలబెట్టుకున్నాం. కట్టుబడిగా నిలబడి పార్టీలో పనిచేసినాం. నేను కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, చేసిన టీఆర్ఎస్ చేసిన మాట ఇచ్చినందుకు నేను అలా 100% పనిచేసి వచ్చినాం. తర్వాత మా పెద్దలు కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరూ కలిసి నాకు ఫోన్ చేసి ఒక 8 దినాలు ఫోన్ చేసి రా, నీకు మంచిగా ఉంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టి మా వాళ్ళు కూడా రాని అంటే నీకు ఏం పిలిస్తే వస్తలేవు, ఎందుకు నీకు నేను టికెట్ ఇస్తే వస్తా, ఎందుకంటే అతల వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. అందులో మా తమ్ముడు ఉన్నాడు, అందులో మా బండి మల్లేష్ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. అప్పుడు రఘు అనే మాటనే లేదు. ఆ రఘు అనే పిల్లగాని తీసుకొచ్చింది మా తమ్ముడు. మనకి ఎక్కడ ఇబ్బందులు ఉంటాడు అని చెప్పి అక్కడ ఏ పార్టీలో లేకుండా అక్కడిక్కడ ఎందుకు కదా అని చెప్పి తీసుకుపోయి మా తమ్ముడే రఘుని పెట్టిండు. వానికి పాముకు పాలు పోసినట్లా వాడు మాకు ఉల్టా చెప్తున్నాడు. ఇప్పుడు మేమేం చెప్పాలి? ఎందుకంటే మేము ఆపతుంటే ఆదుకునే రకం అది. ఆ ఆపతున్న రకం ఉన్నప్పుడు, అప్పుడు ఆపతున్నప్పుడు ఆదుకున్నప్పుడు గుర్తుపట్టలే. ఇప్పుడు మాతోనే వాడు ఉల్టా పల్టా చెప్తున్నాడు. ఎందుకంటే అవతల గురించి ఆలోచన చేయాలి. మాకు సాయం చేసిండు, మేము సాయం చేయాలి. మేము 100 ఏళ్ళ కానీ గుర్తు పెట్టుకుంటాం. మాకు అన్నం పెట్టే చోటుని మేము 100 ఏళ్ళ గారు మనం గుర్తు పెట్టుకుంటాం. మా ఇంటికి రాండి సాయం, కానీ మేము మాతోనే ఉన్నదాన్ని రూపాయి 10 పైసలు సాయం చేసే రకం అది. మేము ఒకరికి పెట్టే రకం కానీ తీసుకునే రకం కాదు, ఒకరు మోసం చేసే రకం కాదు. ఎవరితో కూడా అయితే మేము ఇంతవరకు చేయలేదు. కానీ కాకపోతే ఇక్కడ గతంలో ఏమి జరుగుతుందంటే రాజకీయ నాయకులు ఉన్న పెద్దలందరూ వాళ్ళు తప్ప వేరే వాళ్ళని వెదగనియరు. ఈయన బీజేపీ కాదు, వాళ్ళే ఉంటారు నాయకులు. నీవు ఒకసారి నేను అన్నలో వాళ్ళు పంచుకున్నారు. ఇంకొక నాయకుడే వాళ్ళకి అపోజిట్ వేయకుండా ఇంకా ఎట్లకెళ్ళి గెలుస్తారు? నేను 20 ఏళ్ళ నుంచి పోటీగా తల్లాడుతూనే ఉన్నా. ఇప్పటి వరకు అప్పటి నుంచి కూడా తల్లాడుతూనే ఉన్నా, ఇప్పుడు కూడా తల్లాడుతున్నా. రకరకాలుగా నాకు 4 నేర్పిస్తారు, నాకు అపోజిట్ గా 4 తయారు చేస్తారు, 4 నిలబెట్టిస్తారు, పైసలు ఇస్తారు, వాళ్ళే ఓట్లు గెలిపిస్తారు. మాతో జరిగేది అది. అయినా ఎవరైనా ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, నా మీద ప్రేమ అభిమానము, నేను చేసే సాయాలు మంచి చెడ్డ చేస్తే పబ్లిక్ గుర్తిస్తే నాకు చేస్తారు. నేను చేయలేదు అనుకుంటే నాకు కూడా చేయరు. ప్రజలకు గుర్తిస్తారు, వాళ్ళే ఈసారి గెలిపిస్తారు. అతి పెద్ద మెజార్టీతో గెలిపించి వాళ్ళకి ఏదో చూపిస్తారు. తర్వాత ఎందుకోసం అనేది తర్వాత కూడా పరిచయం అవుతుంది. లేచినాక తర్వాత నేను తప్పు చేస్తాం కదా అని ఆలోచన కూడా చేస్తారు. కానీ చేజారిపోయినాక ట్రైన్ నిలబెడితే అట్లా అయిపోయింది మా పరిస్థితి. అట్లా గతంలో కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. కాకపోతే మా దానిలో మాకే నిలబెట్టడము, రకరకాలుగా ఇబ్బంది పెట్టడము, వానికి ఎత్తి పెట్టడం. నువ్వే గెలుస్తున్నావు, వాళ్ళకైనా వెయిట్ నీకే బాగుంది, నీవు ప్రజలు నిన్నే గుర్తిస్తున్నావు, నువ్వే చేస్తావు, నువ్వు గెలుస్తున్నావు పో అని చెప్తే వాళ్ళకు భ్రమణ వెళ్ళిపోయి వాళ్ళు అదే పని చేస్తున్నారు. అది ఎందుకంటే మేము 2 సార్లు ఓడిపోయినందుకు ఆ బాధ మాకు తెలుసు. మేము ఇల్లు మూసుకొని ఏడ్చుకొని దినాలునే మేము తలకాయ ఎత్తుకోలేక, ఎంత పేరు పెద్ద ఉంది, ఏమైపోయి నీకు అన్నట్టు. మామూలు మాకు సత్యం అంటే అందరు గుర్తుపట్టడం లేదు. మేము తలకాయ ఎత్తుకోలేక కార్లు ఎత్తుకోవడం అద్దెలు ఎక్కించుకొని పోయే పరిస్థితి అయింది. ఎందుకంటే ఓడిపోవడము, వాళ్ళు తలెత్తుకోలేకపోవడం. నేను ఎవరికి తక్కువ చేసినా పోయి, ఎవరికైనా ఏం చేసినా పోయి, మనం వాళ్ళలాగా మోసం చేసిన వాళ్ళం కాదు, అది చేసిన వాళ్ళం కాదు, ఇది చేసిన వాళ్ళం కాదు. మాకు ఉంటుంది కదా బాధ, ఆ ఓడిపోయిన బాధ వీళ్ళకి తెలియదు కదా. కొత్త ఊపితే వరకు లేచి నిలబడుతున్నారు, కృష్ణ మీరు చేస్తామని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అనుభవం ఉంటే చేయదు. ఇప్పుడు గతంలో ఆయన ఒక బాబు ఏమంటున్నా అంటే, నువ్వు ఆలోచించాక మన ఇంటికి వచ్చి చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే చేసినావు, నీవు వచ్చినావు, ముందుగా ఎవరున్నారు, ఏం కథ చూసుకో. నీకు అతనులకు మంచిగా లేదంటాం, నువ్వు ఆలోచన చేయి. నువ్వు ప్రజలకు సేవ చేస్తున్నావు, వద్దు ఎందుకు చేస్తున్నావు అంటేనే చేయాలి.
నీ దాకా మేము చేయాలి, మా దాకా మీరు చేయాలి, అందరం చేస్తేనే అవుతుంది, కాదంటలేము. కానీ మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం కనుక ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనకు ఒక పవర్ కావాలి, అది ఉంటే అన్నీ వస్తాయి. ఇప్పటివరకు ఏమైనా గతంలో వాళ్ళతో కొద్ది ఏమంటది, అధికార పార్టీ వేరే ఉంది, మేము వేరే ఉన్నాం, మేమేం చేయగలుగుతామని చేతులు ఎత్తేస్తున్నారు. వచ్చిన ఇప్పుడు ఎవరైనా ప్రజలు పోతే కూడా ఆ మాట చెప్తున్నారు. ఆ మాటకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? గప్పు వాపస్ వస్తారు. మాదంతా సమ్మేరియా. ఉదయం లేస్తే కూలీ నాలు చేసుకునేవాళ్ళు ఉదయం 8 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వస్తారు, 7:30 8 గంటలకు వస్తారు. వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు, మంచిది తెలియదు, చెడ్డది తెలియదు, లోన్లు తెలియదు, చెడ్డది ఏమీ తెలియదు. చదువుకునే పిల్లలు ఉన్నారంటే వాళ్ళని కూడా ముప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అన్ని ఏమొచ్చిన లబ్ధులన్నీ వాళ్ళే ఉంటారు. ఏమొస్తాయి ఇలా? మేము కూలీనాలు చేయాలి, మా పిల్లలు కూలీనాలు చేయాలి. వాళ్ళ పిల్లలు మాత్రము ఐఫై చదవాలి, ఐఫై జాబులు చేసుకోవాలి, ఐఫైగా బతకాలి. మేమేమి ఈయన ఉండాలి. ఎన్నైనా ఇప్పుడు మేము కష్టపడాలి, మేము ఎట్లున్నామో మా పిల్లలు అట్లా కష్టపడట్లే ఉండాలి. అదే పరిస్థితి మాతో మా ఏరియాలో. మామూలు అయితే ముందు వాడనియరు, మన ముందర ఎగనియరు. అది మేము ఆడికి మొండిగా, నేను ఎంత మొండిగా పోటీ చేస్తున్నానో, ఎంత మొండిగా దాన్ని ఆడుతున్నా నాకు తెలుసు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తులే, మా అమ్మనాయన ఆస్తులు కాదు, మా తాత ముత్తాత ఆస్తులు కావు, మా అత్తమామ ఆస్తులు కావు. మా పిల్లలు కష్టపడాలి, నేను కష్టపడాలి, మా భార్య కష్టపడాలి. మేము అందరం కష్టపడటోళ్ళం. పొద్దుగా లేస్తే లేవరెట్టలో అట్లా ఉంటాం, చేసుకొని బతాం. ఆ పైసల్లో జమ చేసి మనం కష్టపడాలి, ఖర్చు పెట్టుకోవాలి, తిప్పలవాడాలి, 10 మందికి సాయం చేయాలి. ఈ రోజు కూడా ఏ రాజకీయ డబ్బులు కానీ బయట గురించి ఏం లేవు మాకు. మేము కష్టపడ్డ పైసలు జమ చేయాలి, తిప్పలవాడాలి, అప్పులు చేయాలి, మళ్ళా అప్పులు నేర్పుకోవాలి, మళ్ళీ రెడీ కావాలి. ఇదే మా పరిస్థితి అయింది చూడు ఇప్పటి వరకు అయితే రాజకీయంగా. ఒక విషయం అయితే మనకు స్పష్టత వస్తూ ఉంది. కంపల్సరిగా ఈరోజు 12వ వార్డు సంబంధించి అయితే ఈరోజు సత్యం యాదవ్ గారు అయితే చిన్న ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్ వేస్తూ ఉన్నా కానీ ఓడిపోతూనే ఉన్నా. ప్రజలు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాడు. ఎలక్షన్ ముందరనే ఈ నీ కులం నా కులం అని తాటైతే ఇక్కడ ఏర్పరుస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ప్రజలు ఉన్నారో ఈ 12వ వార్డు సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినా కూడా ఇంట్లో ఏడ్చిన క్షణాలు కూడా చాలా ఉన్నాయి. బయట చెప్పుకోలేని పరిస్థితి. బయట పేరుంది కానీ ఇక్కడ లేదు. ఎందుకంటే ఓడిపోయాం కదా అని ఒక చిన్న బాధ అయితే ఉంది. అందుకే ఈసారైనా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు సత్యం యాదవ్ అయితే మనకు విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలందరికీ.